స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ 2024 కీ అబ్జెక్షన్ రేస్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. రిజల్ట్స్ రావడానికంటే ముందు మనకు కీ అబ్జెక్షన్లో వచ్చిన రెక్టిఫికేషన్స్ అన్నీ వెరిఫై చేసి ఏమేమి కరెక్ట్ ఉన్నాయి, ఏం రాంగ్ ఉన్నాయి అనేది కంప్లీట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ప్రాసెసింగ్ చేయడానికి ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ అయితే యాడ్ చేయాలి. ఈ వెయిటేజ్ యాడ్ చేయడానికి డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ డిక్లరేషన్ ఎవరు సబ్మిట్ చేయాలి, కన్ఫామ్గా ఎవరు చేస్తే రిజల్ట్స్ వస్తుంది, ఎవరు చేయకపోతే ప్రాబ్లం ఉండదు, ఒకవేళ డిక్లరేషన్ సబ్మిట్ చేయని వాళ్ళకి రిజల్ట్స్ వస్తుందా లేదా, ర్యాంక్ ఇస్తారా లేదా, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్తో పాటు మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏపీ ఎంసెట్ అనగానే మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా ఈ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అందరికీ. ఇందులో ఫస్ట్ ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అయితే మీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మీకు ర్యాంక్స్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మీకు రిజల్ట్స్ అని కానీ మీకు ర్యాంక్స్ అని కానీ ఎటువంటి ప్రాసెస్ అయితే ఉండదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మీకు దానికి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ రిజల్ట్స్ వచ్చేంత వరకు కంపల్సరీగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్తాను. ఆర్జీఈకేటీ స్టూడెంట్స్ అయితే ఆర్జీఈకేటీ మీరు ఒకవేళ 2023లో పాస్ అయిన స్టూడెంట్స్ అయినా సరే 2024 సంబంధించి ఆర్జీఈకేటీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్జీఈకేటీ నుంచి ఆటోమేటిక్గా ఏపీ ఎంసెట్కి మీ మార్క్స్ వెళ్ళిపోతాయి. మీకు పాయింట్స్ ఉన్నప్పటికీ పాయింట్స్ని కన్వర్ట్ చేసి మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. సో మీకు 2024లో ఆర్జీఈకేటీ సంబంధించి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఎవరికి ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయరు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ అంటే ఆర్జీఈకేటీ వాళ్ళకి ర్యాంక్ కార్డ్స్ అనేవి రావు, రిజల్ట్స్ వస్తాయి కానీ ర్యాంక్ కార్డ్ అనేది రాదు, ర్యాంక్ కూడా మెన్షన్ చేయడు. రిజల్ట్స్లో ఏపీ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మాత్రమే మెన్షన్ చేస్తారు. ఇంకా ఓపెన్ ఇంటర్మీడియట్ టీఏ స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. మీకు రిజల్ట్స్ రాలేదు అంటే ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ రాలేదు ఏం చేయాలంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేస్తే ర్యాంక్ ఇస్తారు తప్ప అప్పటి వరకు ఇవ్వరు. ఏపీ స్టూడెంట్స్ అయినా సేమ్. ఇంకా మీరు సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే కనుక మీరు కూడా డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే మాకు ఓన్లీ 300 మార్క్స్ ఉంటాయి కదా సబ్జెక్ట్స్ అనే స్టూడెంట్స్ ఉంటారో 300 మార్క్స్ ఉన్నా సరే మీరు 300 మార్క్స్ సబ్మిట్ చేస్తే 300 × 2 తీసేసుకొని 600కి మీ మార్క్స్ని 25% వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసి మీకు యాడ్ చేస్తారు. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించి స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ రాస్తే మీరు కూడా కంపల్సరీగా డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిందే. మీరు ఏపీ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ 2024లో పాస్ అయిన స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ 2023లో పాస్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ రిజల్ట్స్ ఆటోమేటిక్గా, మీ ర్యాంక్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇక్కడ మిగిలిన ఈ అందరు స్టూడెంట్స్ కంపల్సరీగా డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి మనకు డేట్ ఇస్తారు, వెబ్సైట్లో అప్డేట్ ఇస్తారు, వచ్చిన వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా సబ్మిట్ చేయాలనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ డిక్లరేషన్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే ఫైనల్గా రిజల్ట్స్ వస్తుంది తప్ప అంత ఫాస్ట్గా ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రాదు. మినిమం 20 డేస్ అయినా పడుతుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈ రోజు నుంచి మినిమం 20 డేస్ కౌంట్ చేసుకోండి. అప్పుడు వరకు రిజల్ట్స్ సంబంధించి డేట్ కూడా మనకు రాదు. థ్యాంక్ యూ.